హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎలా ఉంది? బాగుంది బ్రో. ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్. మంచి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మంచి కలరిస్తారు, ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు. నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి అయితే. మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట. ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టే ఒక్కొక్కరికి. రావడమే అట్లే మనుషుల మీద పడి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం, మళ్ళీ తర్వాత తను బాధపడింది. సో కాబట్టి బాగుంది. రమ్య మోక్ష రావడం కూడా ఒక మంచి పరిణామమే చెప్పాలంటే బిగ్ బాస్. ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిగ్ బాస్ లో. బిగ్ బాస్ కాకపోయినా బయట తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు రమ్య మోక్షని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తనకు ఫరక్ పడదు. ఆల్రెడీ తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. తను ఎవరో ట్రోల్ చేసి ఫేమస్ అవ్వలే, తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది. కాబట్టి రమ్య మోక్షని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎంకరేజ్ చేయకపోయినా ఇబ్బంది లేదనుకుంటే తను ఫరక్ పడదు కాబట్టి. సో కాబట్టి రమ్య మోక్ష టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు వచ్చినాక. యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా, సో ఇట్లా ప్రతిదానికి సీరియస్ రియాక్ట్ అవ్వడం అనేది కెమెరాలో పట్టడం కోసం అంటారా, లేదంటే జెన్యూన్ గా? అది స్ట్రాటజీ, అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ. సీరియస్ అవ్వడం, తన యాటిట్యూడ్ 10 మంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అది నచ్చినోడైతే ఆదరిస్తాడు, నచ్చినోడైతే ఆదరించాడు. సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో. అన్ని స్వభావాలు కలుస్తాయి బా. కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయండి అంటే అవ్వదు. అది అలా అంటే అవ్వదు. అన్నీ ఉండాలి నీ దగ్గర. కోపం ఉండాలి, దయ ఉండాలి, జాలి, కరుణ, ప్రేమ, బాధ, ఆలోచన, ఆవేదన అన్నీ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే జనాలు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే ఎవరు ఆదరించరు. సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. టాప్ 5 కంటెస్టెంట్లో కూడా మంచి పోటీ పెరుగుద్ది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి లాస్ట్ 6 కోటి గెలిపించారు. అందులో సిద్ధార్థ్, ఇప్పుడు సాయి అబ్బాయి రావడం, అలాగే నిఖిల్ నాయర్ రావడం, ఆయేషా గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్ కి. వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో. మంచి పోటీ, ఇంకా గట్టి పోటీ ఉంటుంది ఇప్పుడు.